జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు దేవుని వాక్యాన్ని దయచేసి గమనించండి. నేను మరలా తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను. మొదటి రథమునకు ఎర్రని గుర్రములు, 2వ రథమునకు నల్లని గుర్రములు, 3వ రథమునకు తెల్లని గుర్రములు, 4వ రథమునకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రము నుండెను. నా ఏలినవాడ ఇవేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడగగా అతడు నాతో ఇట్లా నేను ఇవి సర్వలోకనాథులకు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశ శతవాయువులు. నల్లని గుర్రములున్న రథములు ఉత్తర దేశంలోనికి పోవున్నది, తెల్లని గుర్రములున్న రథములు వాటి వెంబడి పోవును. చుక్కలు చుక్కలు గల గుర్రము గల రథములు దక్షిణ దేశంలోనికి పోవును. బలమైన గుర్రములు బయలువెళ్ళి లోకమంతటా సంచరింప ప్రయత్నింపగా పోయి లోకమంతటా సంచరించుడని అతడు సెలవించిన కనుక అవి లోకమంతటా సంచరించుచుండెను. అప్పుడు అతడు నన్ను పిలిచి ఉత్తర దేశంలోనికి పోవు వాటిని చూడుము, అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మదిపరచునని నాతో అనేను. అందరూ తలలు పైకి గట్టిగా చెప్దామా? మీరు నలుగురు రండి, పిల్లలు దేవుని వాక్యాన్ని దయచేసి గమనిస్తాను. ఇక్కడ 4 రకాలు దేవుని వాక్యాన్ని గమనించండి. నేను చదువుతున్నాను, మీరు నా వైపు చూడండి. నేను మరలా తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. 4 రథాలు బయలుదేరుతున్నాయి. ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండేవి. మొదటి రథమునకు ఎర్రని గుర్రము, మొదటి రథానికి ఎర్రని గుర్రం కట్టబడింది. బాగా గమనించండి. మీరు ఇంటికి వెళ్ళి వాక్యాన్ని మళ్ళీ చదువుకోండి, గమనించండి. మొదటి రథానికి ఎర్రటి గుర్రం కట్టబడింది. 2వ రథమునకు నల్లటి గుర్రం కట్టబడింది. నల్లటి గుర్రం, ఇదిగో నలుగు గుర్రం. 3వ రథమునకు తెల్లని గుర్రం కట్టబడింది. 3వ రథము తెల్లని గుర్రం, 4వ రథమునకు చుక్కలు 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 గల బలమైన గుర్రము కట్టబడింది. ఇవి 4 రథాలు. 4 రథాలకు 4 గుర్రాలు. ఒకటి ఎర్రది, 2వది నల్లది, 3వది తెల్లది, 4వది చుక్కలు చుక్కలు కలిగిన గుర్రం. ఈ 4 గుర్రాలు 4 రథాలు కట్టబడ్డాయి. ఈ రథాలు ఎక్కడి నుంచి ప్రయాణం చేసి వెళ్తున్నాయంటే, ఎక్కడి నుంచి ప్రయాణం అంటే 2 ఇత్తడి పర్వతాలట. అవి రాతి పర్వతాలు కాదు, ఇత్తడి పర్వతాలు. ఎక్కడైనా మీరు చూసారా ఇత్తడి పర్వతాలు? 2 ఇత్తడి పర్వతాల మధ్యలో నుంచి ఈ రథాలు పరిగెత్తుతున్నాయి. ఇవి చాలా మర్మగర్భితమైన వాక్యాలు. చివరి దినాల్లో జరగబోయే సంగతులు చూపించే వర్తమానాలు దీంట్లో ఉన్నాయి. కానీ కొన్ని ప్రాముఖ్యమైన మాటలు, మనకు అవసరమైన మాటలు ఈ మధ్యాహ్నం మందు మీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. అలా చేతులు పైకి గట్టిగా చెప్తాం. ఇప్పుడు దైవజనుడు అడుగుతున్నాడు, నా ఏలినవాడా ఇది ఏమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడగగా, ఆ దూతని రథాలు చూయిస్తుంది. ఆ దైవజనుడు దూతతో అంటున్నాడు, అయ్యా దేవదూత గారు, ఏంటి రథాలేంటి, గుర్రాలేంటి, రంగులేంటి, నాకేం అర్థం కావడం లేదని ఆ దూతతో అడగ
ఇలా అంటుంది, ఏమంటుంది? అతడు నాతో ఇట్లనెను, ఇవి ఈ 4 గుర్రాలు, ఈ 4 రథాలు, ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి, సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు నల్లటి గుర్రమున రథము ఉత్తర దేశములోకి పో అని చెప్పి ఈ గుర్రాల గురించి, రథాల గురించి దేవదూత గారు వివరించడం ప్రారంభించారు. ఈ రథాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ గుర్రాలు ఎక్కడి నుంచి బయలుదేరినాయట? సర్వలోకనాథుడి యొక్క దేవుని సన్నిధిలో నుంచి రథాలు బయలుదేరినాయట. దేవునికి స్తోత్రం. అంటే ఈ భూమి మీద పుట్టిన చేసిన రథాలు కాదు, ఈ భూమి మీద పుట్టిన గుర్రాలు కాదు, ఇవి ఆకాశంలో దేవుని సన్నిధిలో ఉన్న గుర్రాలు. ఈ రథము భూమి మీద మనుషులతో చేయబడిన రథాలు కాదు, దేవుని సన్నిధిలో చేయబడిన రథాలు. గుర్రాలు అక్కడివే, రథాలు అక్కడివే. పరలోకంలో దేవుని సన్నిధిలో సిద్ధపరచబడిన రథం, ఏర్పరచబడిన గుర్రాలు దేవుని సన్నిధిలో నుంచి బయలుదేరి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, బయలుదేరుతున్నాయి. ఎక్కడికి బయలుదేరుతున్నాయి? నిర్మల్ పట్టణానికి వచ్చాయా? హైదరాబాద్కి వచ్చాయా? అమెరికాకి వెళ్ళాయా? జపాన్కి వెళ్ళాయా? సింగపూర్, చైనాకి వెళ్ళాయా? రష్యాకి వెళ్ళాయి? ఆకాశం నుంచి బయలుదేరిన ఈ రథాలు, ఈ గుర్రాలు ఎక్కడికి? ప్రయాణం ఎక్కడికి? ఆ ప్రయాణాన్ని గురించి కూడా ప్రభు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే 6వ వచనం గమనిస్తే, నల్లటి గుర్రం ఉన్న రథము, ఇదిగో నల్లటి గుర్రం ఉన్న రథం. మీరు చెప్పాలి, ఇదే గుర్రము, కాస్త గట్టిగా, ఇదే గుర్రము, ఇదే గుర్రము, ఇదే గుర్రము, చుక్కలు. దేవునికి స్తోత్రం. ఆరాధన అయిపోయేంత వరకు ఈ గుర్రాలను ఇలానే గుర్తుపట్టాలి మీరు. ఆమేన్. చెప్పాలి గట్టిగా. ఇప్పుడు చూడండి, నల్లటి గుర్రం, ఇదిగో ఈ నల్లటి గుర్రం, ఈ నల్లటి రథం తీసుకువెళ్తున్న ఈ నల్లటి గుర్రం ఒరిజినల్ కలర్, నల్లటి, ఇంకా దాంట్లో తేడా లేదు. మొత్తం తల వెంట్రుకలు ఎంత నల్లగా ఉన్నాయో అంత నల్లగా ఉంది. కొందరు కలర్ ఒరిజినల్ ఉంటాయి, పాపం వాళ్ళు ఆ కలర్ పోగొట్టుకోవడానికి ఏవేవో రాసుకుంటారు. దేవుడు ఏం జరగదు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నల్లటి గుర్రం ఎక్కడికి బయలుదేరుతుందో చెప్తున్నాడు. నల్లటి గుర్రం ఉన్న రథము ఉత్తర దేశంలోకి పోవును. ఏ దేశానికి వెళ్తుందట? దీనికి ఒక గమ్యం ఉంది, ఒక గమ్యం వైపు ప్రయాణం చేస్తుంది. ఏ దిక్కు? ఉత్తర దిక్కు. ఉత్తర దిక్కు వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, తన పరుగును కొనసాగిస్తూ ఉత్తర దిక్కును వెళ్ళిపోతూనే ఉంది ఈ నల్లటి గుర్రం. ఈ భూమి వచ్చి ఎటంటే అక్కడ వెళ్లకుండా ఉత్తర దిక్కున ఈ గుర్రం వెళ్ళిపోతుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఏం జరిగింది? తెల్లని గుర్రము ఉన్న రథము వాటి వెంబడి పోవును. ఇదిగో ఈ రథం, ఈ గుర్రం కూడా, ఈ రథం కూడా ఈ నల్లదాని వెంటనే పోతున్నదట. ఈ నల్లదాని వెంటనే అంటే నల్లది ఉత్తర దిక్కు వెళ్తుంటే ఈ తెల్ల గుర్రము, తెల్ల రథము దేన్ని ఫాలో అవుతుంది? ఈ నల్ల గుర్రాన్ని, నల్ల రథాన్ని ఫాలో అవుతూ, దాని అడుగులు వేస్తూ, దాని నడకలు ప్రారంభించి, దాని పరుగులో ఇది పరుగులిస్తే అలా నల్లని గుర్రం వెంట ఈ తెల్లని గుర్రం కూడా వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఏం జరిగింది? చుక్కలు గల
చెప్తున్నారు దక్షిణ. ఇవేమో ఉత్తరం దిక్కు వెళ్తున్నాయి, ఇదేమో దక్షిణం దిక్కు వెళ్తుంది. తర్వాత ఏమో రాస్తుంది, బలమైన గుర్రములు బయలుదేరి లోకమంతటా సంచరింపవలెనని ప్రయత్నింపగా. ఈ గుర్రం ఎక్కడికి వెళ్తుందో మరి దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఇది కూడా దానిపడే బాగా గమనించండి ఇక్కడ వాక్య భాగాన్ని. వీటికి ఒక దిక్కును నిర్ణయించాడు దేవుడు. ఏ గుర్రమా, నల్లటి గుర్రమా, తెల్లటి గుర్రమా? నల్లటి గుర్రముతో దిక్కులకు వెళ్ళాలి, తెల్లటి గుర్రము నల్లటి గుర్రాన్ని ఫాలో కావాలి. ఇది దైవ నిర్ణయం. ఇప్పుడు చుక్కలు చుక్కలు కలిగిన గుర్రంతో అంటున్నాడు, నువ్వు దక్షిణ దిక్కులకు వెళ్ళాలి. ఒక దిక్కును దేవుడు నిర్ణయించాడు. ఒక దిక్కును నల్లటి చుక్కలు చుక్కలు కలిగిన గుర్రానికి దేవుడు నిర్ణయిస్తే, ఈ చుక్కలు చుక్కలు కలిగిన గుర్రం ఏం చేసిందట చూడండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఏం చేసిందట, ఈ చుక్కలు చుక్కలు కలిగిన గుర్రము తర్వాత ఈ బలమైన ఈ ఎర్రని గుర్రం కూడా ఈ బలమైన గుర్రమును బయలు వెళ్ళి లోకమందంతట సంచరింపవలనని ప్రయత్నింపగా. లోకమందంతట సంచరింపవలనని నేను అంటే గమనించండి, ఈ గుర్రానికి దేవుడు ఏ దిక్కు నిర్ణయించాడు? దక్షిణము దిక్కు నిర్ణయించాడు. దక్షిణ దిక్కు వెళ్ళవలసిన ఈ గుర్రము దక్షిణ దిక్కు వెళ్ళిపోవాలి. దాని పని చేయడానికి అది వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకుండా ఏం చేస్తుందట, దక్షిణ దిక్కే ఎందుకు పోవాలి? నేను పడమర దిక్కు పోతాను. పడమర దిక్కు ఎందుకు పోవాలి? నేను ఇదిగో ఉత్తర దిక్కు వెళ్తాను, నేను తూర్పు దిక్కు వెళ్తాను, నేను లోకమందంతటా తిరుగుతాను అని చెప్పేసి లోకమందంతటా అంటే తన దిక్కును మరచి, తన కార్యక్రమాన్ని మరచి, తన బాధ్యతను మరచి, దేవుడు తన భుజం మీద పెట్టిన భారాన్ని అన్ని కూడా మర్చిపోయి లోకమంతటా తిరిగి వస్తాను అని చెప్పేసి బయలుదేరింది ఈ చుక్కలు చుక్కలు కలిగిన గుర్రం. దేవుడు చెప్పిన పని ఒకటి. బ్రదర్ అంటున్నారా? దేవుడు చెప్పిన పని ఒకటి, చేసేది చెప్పాలి మరొకటి. దేవునికి స్తోత్రం. ఏ దిక్కు వెళ్ళమన్నాడు? లోకమంతటా 4 దిక్కులు తిరుగుమన్నాడా? లేదే. దక్షిణ దిక్కు వెళ్ళమన్నాడు. దక్షిణ దిక్కులకు వెళ్ళి నా పని, నా కార్యక్రమాలు ఏమి ఉన్నాయో వాటిని చేయమని చెప్పాడు. మరి ఆ పని చేయకుండా లోకమంతటా తిరగాలని ప్రయత్నం చేస్తుంటే దేవుడు అన్నాడు, నేను చెప్పిన దిక్కు ఒకటి, మీరు వేరే వేరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏంటి సొంత ప్రయత్నాలు? లోకమంతా తిరగాలని మోసుందా నీకు? తిరుగు. విడిచిపెట్టేశాడు, ఆ గుర్రాన్ని విడిచిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం. అయితే ఉత్తర దిక్కు బయలుదేరిన నల్లటి గుర్రం, దేవునికి స్తోత్రం, దేవుని చిత్తం చేయడానికి బయలుదేరి ఆ ఉత్తర దిక్కున ప్రయాణమై 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 సాగిపెట్టి దేవుని యొక్క కార్యాలు ఆ ఉత్తర దిక్కున చేస్తుంటే, ఆకాశమందున దేవుడు దక్షిణ దిక్కు వెళ్తున్న సర్వలోకానికి తిరుగుతున్న ఈ గుర్రాన్ని, ఉత్తర దిక్కు బయలుదేరిన ఈ గుర్రాన్ని చూసి ఈ ఉత్తర దిక్కున్న గుర్రం గురించి దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. అప్పుడు అతడు నన్ను పిలిచి ఉత్తర దేశంలోనికి పోవు వాటిని చూడుము, ఉత్తర దేశంలోనికి పోవు వాటిని చూడుము, అవి ఉత్తర దేశమందు నా ఆత్మకు నెమ్మది కలిగించును. చపలుడి దేవుని అవి ఉత్తర దేశమందు నా ఆత్మకు నెమ్మది, నా ఆత్మను నెమ్మది పరచునని నాతో అనెను. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు చెప్పిన దిక్కు ఒకటి, వెళుతున్న దిక్కు వేరొకటి.
దేవుడు ఏ దిక్కునైతే ఈ నల్లటి గుర్రాన్ని చెప్పాడో అదే దిక్కున నుండి దేవుని పని నమ్మకంగా చేస్తుందట ఈ నల్లటి గుర్రం. ఈ 4 దేవుని సన్నిధిలో వచ్చే బయలుదేరాయి. ఈ 4 దేవుడే పంపించాడు. కానీ 2 గుర్రాలు స్వచిత్తాన్ని అనుసరిస్తున్నాయి. వాటికి సొంత ఆలోచన, సొంత బలం, సొంత శక్తి, సొంత జ్ఞానం వాటికి ఉంది కనుక వాటి సొంత జ్ఞానం ద్వారా, స్వశక్తి ద్వారా, సొంత ఆలోచన ద్వారా, సొంత బలముల ద్వారా దేవుడు పంపిస్తున్న దిక్కుకు వెళ్ళకుండా సర్వలోకానికి తిరగాలని ఒక ఆలోచన. ఎంత బలమైన గుర్రమైనా దేవుని చిత్తం చేయాలా చేయకూడదా? చెప్పాలి గట్టిగా. రాయబడిన ఏంటి మాటికి బలమైన గుర్రాలు. మాకు బలం ఉంది, మాకు శక్తి ఉంది, మాకు జ్ఞానం ఉంది, మాకు పలుకుబడి ఉంది, మా కులం పెద్దది, మా హోదా పెద్దది, మేము సమాజంలో ఆరితేరిన వారు, ఏదైనా చేయగలిగిన సత్వ మాకుంది. మాకేంటి దేవుడు కండిషన్స్ పెట్టాడు. ఉత్తర దిక్కున ఎందుకు వెళ్దాం, మేము దక్షిణ దిక్కు ఎందుకు వెళ్తాము, ప్రపంచమంతా తిరిగి వస్తాము. మాకు ఈ కట్టుబాట్లు కుదరవు, మాకు ఈ ఆచార సంప్రదాయాలు కుదరవు, మాకు ఈ నిబంధనలు కుదరవు. ఏంటి దక్షిణ దిక్కే మమ్మల్ని కట్టేసి నట్టుకోమంటున్నాడు దేవుడు. లేదు, మా బలాన్ని బట్టి మేము సర్వలోకాన్ని తిరిగి వస్తాము అన్న ఒక గర్వపు ఆలోచన ఇదిగో ఈ గుర్రంలో, చుక్కలు చుక్కలు కలిగిన గుర్రంలో ఉంది. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కానీ ఉత్తర దిక్కు బయలుదేరిన గుర్రం నల్లటి గుర్రం. అసలు దానికి అందమే లేదు. ఆ నల్లటి గుర్రాన్ని ఒక తెల్లటి గుర్రం ఫాలో అవుతుంది. అసలు ఈడు జోడు కుదరనే కుదరదు. నల్లదానికి తెల్లదానికి కుదురుతారా? మనం చిన్నప్పుడు వ్యాకరణం ఆ పాఠ్య పుస్తకం చదువు. నలుపు దానికి అపోజిట్ పదం ఏంటి? తెలుపు. తెలుపు దానికి అపోజిట్ పదం ఏంటి? నలుపు. అసలు కుదరనే కుదరదు. కానీ ఈ నల్ల గుర్రాన్ని ఫాలో చేస్తుంది తెల్లటి గుర్రం. వీటి గురించి చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఈ నల్లటి గుర్రము, ఈ తెల్లటి గుర్రము దేవుని ఆత్మను నెమ్మది పరుస్తున్నాయి. ఆహా, ఏం మాట అండి, ఏ మాట, అద్భుతమైన మాట. దేవుని ఆత్మను ఈ నల్లటి గుర్రము, తెల్లటి గుర్రము ఇదిగో ఏం చేస్తున్నాయంటే నెమ్మది పరుస్తున్నాయి. ఈ దక్షిణ దిక్కుకు వెళ్తున్న ఈ గుర్రము దేవుడు చెప్పిన పని చేయకుండా తనకు తోచిన పని తాను చేయడం ద్వారా దేవుని ఆత్మకు దుఃఖాన్ని కలగజేస్తున్నాయి ఈ గుర్రాన్ని. ప్రియ సంగమా, దైవజనమా, దేవుని మాట శ్రద్ధగా ఆలోచించు. ఈరోజు నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డగా నువ్వు దేవుని సముఖంలో, దేవుని మందిరంలో ఉన్నావు. దేవుడు నిన్ను ప్రేమించి ఒక అన్య కుటుంబం నుంచి దేవుడు నిన్ను పిలిచి ఆయన రక్తము చేత నీ పాపములను కడిగి పరిశుద్ధపరిచి నిన్ను ఒక కుమార్తెగా, నిన్ను ఒక కుమారుడిగా నిన్ను స్వీకరించాడు ఆయన. ఒక్కసారి యేసు ప్రభువుల వారు నిన్ను చేరదీయకపోతే ఇప్పటికి నీ తల మీద ఏముండేది? దేవుడు మనల్ని ప్రేమించి దేవుడు ఒక గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నిలబడిన ఈ గుర్రాలు ఎవరో కాదు, మనమే. ఈ రోజు ఏ గుర్రంగా ఉన్నావో నువ్వు ఆలోచించుకోవాలి. చూడండి, నల్లటి గుర్రం. ఆ నల్లటి గుర్రం తనకు అందం లేకపోయినా, తన సొగస్సు లేకపోయినా, తాను వికారంగా కనిపిస్తున్నా, ప్రజలకు నచ్చకపోయినా తాను మాత్రం దేవుని చిత్తం చేయడానికే పరిగెత్తుతుంది. దేవునికి స్తోత్రం. నల్లటి గుర్రముతో పరమగీతంలో సొలొమోను మాట్లాడుతున్నాడు, నా ప్రియురాలా, నల్లని దానవైన నువ్వు సౌందర్యవంతురాలు.
నా ప్రియురాల అధిక సుందరి, నీలోన దోషము లేనే లేదు. నల్లని దానవై సౌందర్యభరితము. నువ్వు నల్లని దానమైన సౌందర్యపడు. నీ హృదయం సౌందర్యమైంది, నీ మాటలు సౌందర్యమైంది, నీ పలుకులు నీ చూపులు పరిశుద్ధమైంది. నువ్వు సౌందర్యవంతురాలు. దేవుడు పై రూపాలను చూసేవాడు కాదండి, ఆయన హృదయ అంతర్భాగాన్ని చూస్తే. ఎవరు కూడా నల్లటి గుర్రాన్ని లక్ష్యం చేయడం లేదు. చిచి నల్లటి గుర్రమా, చిచి నల్లటి గుర్రమా, చిచి నల్లటి గుర్రమా, చూడడానికి అసహ్యంగా ఉంది. ఎంత నలుపు, ఎంత నలుపు, అమ్మో అమ్మో ఇంత నలుపా. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నా ఈ నల్లటి గుర్రం తన మనసులో అనుకుంటుంది, నేను దేవుని చిత్తం చేయడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. నేను దేవుని చిత్తము చేయడానికి వచ్చాను, నేను దేవుని పని చేయడానికి వచ్చాను, నేను దేవుని సంతోషపెట్టడానికి వచ్చాను, నేను దేవుని కార్యక్రమాలు చేయాలి, ఆయన నా మీద మోపిన బాధ్యతలను నెరవేర్చాలి అని చెప్పి ఈ లోక సంబంధమైన అనేక రకాల పోరాటాలు తాను ఎదురు వచ్చిన తాను మాత్రము దైవ చిత్తం చేయడానికి ముందుకు వెళ్ళి దేవుని చిత్తాన్ని చేస్తూ ఈ గుర్రం వెళ్ళి దేవుని ఆత్మను నెమ్మది పరుస్తుందట. ఈ గుర్రం దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా. దేవుని బిడ్డారా, ఈరోజు సంఘములో ఉన్న నీవు ఈరోజు దేవుని ఆత్మను నెమ్మది పరుస్తున్నావా? యేసు ప్రభువుని నమ్ముకున్న నీవు యేసయ్య ఆత్మను ఈరోజు నెమ్మది పరుస్తున్నావా, దుఃఖపరుస్తున్నావా? ఆలోచించు. ఇదిగో ఇదిగో ఈ యొక్క చుక్కలు చుక్కలు కలిగిన ఈ బలమైన గుర్రం దేవుని ఆత్మను దుఃఖపరుస్తుందట. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నమ్ముకుని నువ్వు ఆరాధిస్తున్న యేసు ప్రభుని నువ్వు సంతోషపెడుతున్నావా, దుఃఖపెడుతున్నావా? ఒకసారి ఆలోచించు. నీ మాటలతో దేవుని సంతోషపెడుతున్నావా? నీ జీవితంతో దేవుని సంతోషపెడుతున్నావా? నీ ఆలోచనలతో దేవుని సంతోషపెడుతున్నావా? నీ క్రియల ద్వారా దేవుని సంతోషపెడుతున్నావా? ఈరోజు ఎలా ఉన్నావు? కొంతమంది మాటలు ఉంటాయండి, పదును 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 తేన పూసిన కత్తి అలా ఉంటాయో అలా పదులుగా ఉంటాయి మాటలు. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. పదునైన మాటలు కత్తి కంటే ఈజీగా తేలికగా అలా గుండెలో గుచ్చుకుపోతాయి. చూపులు, తలపులు, క్రియలు ఈరోజు ఎలా ఉన్నాయి? నీ జీవితం ఎలా ఉంది? ఒకసారి ఆలోచించు. నీ ప్రవర్తన ఎలా ఉంది? ఒకసారి ఆలోచించు. నీ ప్రవర్తనను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడేమో, నీ మాటలను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడేమో, నీ జీవితాన్ని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడేమో, నీ లోబడని నీ క్రియలను చూసి దేవుడు రోజు నీ గురించి ఏడుస్తున్నాడేమో, రోజు నీ గురించి ఏడుస్తున్నాడు. ప్రతిరోజు దేవుని ఏడిపిస్తున్నావేమో, సినిమాలు చూసి ఏడిపిస్తున్నావేమో, బూతులు మాట్లాడి ఏడిపిస్తున్నావేమో, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసి దేవుని ఏడిపిస్తున్నావేమో, అసహ్యమైన కార్యాలు చేసి నేను చేసేది ఎవరికి తెలియదు, ఎవరికి తెలవలసిన అవసరం లేదు. నువ్వు చేసేది ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో రికార్డ్ అవుతుంది. రికార్డ్ అవుతుంది. మెసేజ్ అంతా వీడియోలో రికార్డ్ అవుతుంది కదా, మెసేజ్ అంతా వీడియోలో రికార్డ్ అవుతుంది కెమెరాలో. నువ్వు చేసేదంతా దేవుని సన్నిధిలో ప్రతిరోజు రికార్డ్ అవుతుంది. నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన, నీ గుండెల్లో ఉన్న ఆలోచనలు, నీ తలంపులు, ఆలోచనలు, నీ నడక, నీ పడక ప్రతిరోజు రికార్డ్ అవుతుంది. తన బలాన్ని బట్టి, తన శక్తిని బట్టి, తనకున్న రంగురంగుల ఆ చుక్కలను బట్టి అతిశయపడి, గర్వపడి, తన స్వచిత్తను
దక్షిణ దిక్కు వెళ్ళమన్నాడు. అక్కడ రాయబడిన మాట తెలుసా? ప్రయత్నింపగా, సర్వలోకము సంచరించాలని ప్రయత్నింపగా. నేను అంటాను, దక్షిణ దిక్కు వెళ్ళమన్నాడు కదా నేను, నీకు సర్వలోకం తిరగాలనే ప్రయత్నాలు నీకెందుకు? సొంత ప్రయత్నం, సొంత ప్రయత్నం. సహోదరుడా, నీ సొంత ప్రయత్నం ద్వారా నువ్వు ఎప్పుడు డెవలప్ కాలేవు. అమ్మా, నీ సొంత ప్రయత్నం ద్వారా నువ్వు ఎప్పుడు సక్సెస్ కాలేవు. నీ సొంత ప్రయత్నం ద్వారా నువ్వు పాడైపోతావు. నీ సొంత ప్రయత్నాల ద్వారా నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు. నీ సొంత ప్రయత్నాల ద్వారా నువ్వు ఎప్పుడు పైకి రాలేవు. ఎప్పుడు పైకి రా. నీ ఇంటిలో జరిగే ఏ కార్యక్రమంకైనా దేవుని సహాయం, దేవుని సలహా ఉండాలి. నీ జీవితంలో దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క సలహా, దేవుని యొక్క సన్నిధి, దేవుని తోడు నీకు ఉన్నప్పుడే నీ జీవితంలో నువ్వు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతావు. కానీ నీ అంతటా నీవు ఏవో ఆలోచించుకొని నీ అంతటా నీవు నీ సొంత బలంతో, నీ సొంత శక్తితో నువ్వు ఏదో చేయాలని, ఎక్కడికో ఎదగాలని, ఏదో ప్రాకారాలు కట్టాలని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ సొంత ప్రయత్నాలు సఫలీకృతము కావు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పగలగొట్టి నడిపించవా ఆత్మదేవా, పరిశుద్ధాత్మదేవ నా స్వయమును పగలగొట్టి స్వయం చూపించింది దక్షిణ దిక్కైతే సర్వలోకం తిరగాలనే ఒక సొంత ప్రయత్నం, సొంత ప్రయత్నం. దేవునికి స్తోత్రం. విశాలిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ సొంత ప్రయత్నాల ద్వారా నువ్వు ఏం సాధించలేవు. పట్టణానికి వెళ్ళవలసిన ఓడ ఎక్కగా తార్షీషుకు వెళ్ళే ఓడ ఎక్కాడట. తార్షీషుకు వెళ్ళే ఓడకు, నినివే పట్టణానికి వెళ్ళే ఓడ టికెట్ తీసుకోలేదు. ఆ ఓడ ఎక్కలేదు, ఆ ఓడ పక్కనే ఉంది. ఆ ఓడ ఎక్కక తార్షీషుకు వెళ్ళే, దానికి అపోజిట్ లో ప్రయాణం చేసే ఆ తార్షీషుకు ఓడ టికెట్ తీసుకొని ఆ ఓడ అమరంలో నిద్రపోతున్నాడు. చూసారా, దేవుడు వెళ్ళు మన దిక్కేది, ఊరేది, ప్రయాణం ఏంటి, తను ఎక్కడికి వెళ్ళాలి? ఏం జరిగింది? తన సొంత ప్రయత్నంతో ప్రయాణం ప్రారంభమైంది, సముద్రమే అల్లకల్లోలమైంది. దేవునికి స్తోత్రం. నీ సొంత ప్రయత్నం ద్వారా నీ కుటుంబం అల్లకల్లోలం అవుతుంది. నీ సొంత ప్రయత్నం ద్వారా నీ వ్యాపారం అల్లకల్లోలం అవుతుంది. నీ సొంత ప్రయత్నం ద్వారా నీ పిల్లలు అల్లకల్లోలం అవుతారు. నీ సొంత ప్రయత్నాల ద్వారా నీ జీవితమే అల్లకల్లోలం అయిపోతుంది. సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. అల్లకల్లోలం. అయినా ఈ మనిషికి చూడలేదు. వాత వేయబడిన మనస్సాక్షి అంటారే, పుండు అయిపోయి గాయమైంది, పుండైంది, మానిపోయిన తర్వాత ఆ గాయం దగ్గరికి వెళ్ళి మీరు మానిన పుండు మీద గిచ్చండి, కొరకండి, అలా పొడవండి. ఏమైనా స్పర్శ కనిపిస్తుందా? స్పర్శ ఉండదు. యోనాకు ఏమి లేదు, సముద్రం అల్లకల్లోలమైన. ఆయన అంటాడు, నన్ను తీసుకెళ్లి సముద్రంలో పడేయండి అంటే చావడానికైనా సిద్ధం. కొందరు మూర్ఖంగా ఉంటారండి, చావుకైనా సిద్ధపడతారు కానీ దైవ చిత్తాన్ని చేయడానికి ఇష్టపడదు. దైవ చిత్తం చేయడానికి చావుకైనా సిద్ధపడతారు. వారి కులాన్ని, వారి కట్టుబాట్లను కాపాడుకోవడానికైనా సిద్ధపడతారు. వారి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి సిద్ధపడతారు. వారి సుఖం కోసము దేవుని చిత్తాన్ని విడిచిపెడతారు. అయ్యో, నేను ఇలా చేస్తే దేవుడు బాధపడతాడే, నేను రక్షింపబడిన బిడ్డలే, నేను ఇలా చేయకూడదే, నేను చేస్తే నా దేవుడు బాధపడతాడే అనే బాధ వారికి ఉండదు. వాత వేయబడిన మనస్సాక్షి.
అయ్యో నేను మాట్లాడిన తప్పే, నేను ఇలా మాట్లాడకూడదే, నేను ఇలా ఎందుకు మాట్లాడాను, తప్పుగా మాట్లాడాలి, ఆ వ్యక్తిని గాయపరచినట్టు మాట్లాడాలి, ఆ వ్యక్తి హృదయాన్ని గాయపరచినట్టు మాట్లాడాలి, ఆ వ్యక్తిని ఏడిపించినట్టు నేను మాట్లాడాలి. ఒక దేవుని బిడ్డగా, ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా నేను ఇలా మాట్లాడవచ్చా, నేను ఎందుకు ఇలా మాట్లాడాను అని తమను తాము విమర్శించుకోకుండా మాట్లాడిన మాటను బట్టి ఒక రాక్షసుడు అంటే వారి మాటల ద్వారా, వారి క్రియల ద్వారా, వారి జీవితం ద్వారా ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే కొంతమందికి హ్యాపీగా ఫీల్ అవుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన స్వచిత్తం చేసుకోవడానికి, మన సొంత నిర్ణయాలు ధరించుకోవడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకోలేదు. నేను యేసయ్య రక్తంలో ఎందుకు కడిగాడు, ఈ సంఘములో ఆయన తోటలో నేను ఒక మొక్కగా, ఒక చెట్టుగా దేవుడు నేను ఎందుకు నాటాడు, ఆయన చిత్తము చేసే బిడ్డవై ఉండాలని, ఆయన చిత్తం చేసే కుమారుడవై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నీ స్వచిత్తం అంతా నాశనం అయిపోవాలి, సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోయిందండి. చివరికి మండలికి ఏంటంటే చావడానికైనా తెగించాడు, సముద్రంలో పడ్డాడు, చాప గర్భంలోకి వెళ్ళాడు, ఆ చాప నాచంతా చుట్టుకుంది, ఆ నాచును మింగుతున్నాడు, నాచు 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 మింగుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు తిన్నాడే, నాచు తింటున్నాడు, నాచు. 3 దినాలకు బుద్ధి వచ్చింది, ప్రభువా నన్ను క్షమించు నాయనా, నేను నా సొంత నిర్ణయాల ద్వారా ఇదిగో ఈ పాతాళంలోకి వచ్చాను, నన్ను క్షమించయ్యా, ఈ రోజు నుంచి నీ చిత్తం చేస్తాను ప్రభువా, నన్ను కాపాడయ్యా అని ఏడ్చుకుంటూ 3 దినాలు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుడు యోనాను ఒడ్డు మీద కక్కుమని చాపకు దేవుడు ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తానికి నిన్ను అప్పగించుకో, నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని నడిపింపుకు నిన్ను అప్పగించుకో, నువ్వు దీవించబడతావు. దేవుని చిత్తానికి నువ్వు నీ కులం పెద్దదైనా, నీ వంశం పెద్దదైనా, నీకు డబ్బులున్నా, నీకు అధికారం ఉన్నా, నీకు బలం ఉన్నా, చుక్కలు చుక్కలు, ఒక్కొక్క చుక్క ఒక్కొక్క డిజైన్ తన సొంత జ్ఞానాన్ని బట్టి, సొంత తెలివిని బట్టి, సొంత బలాన్ని బట్టి గుర్రమీగిన గుర్రం చెప్పింది ఒకటైతే చేసింది వేరొకటి. నీకేం చెప్పాడు దేవుడు, నువ్వేం చేస్తావు? చెప్పిందే చేస్తున్నావా? చాలా సంతోషం, ఆమె చెప్దాం, చెప్దామా? నువ్వు చెప్పిందే చేస్తున్నావా? దేవుడు చెప్పిందే చేస్తున్నావా? దేవుడు చెప్పింది చేస్తున్నావా? దేవుడు చెప్పనిది, నీకు ఆజ్ఞాపించండి, నీకు చెప్పనిది నువ్వు చేస్తే నువ్వు దేవుని ఏడిపిస్తున్నావు. ఎంతకాలం దేవుని ఏడిపిస్తావు? ఆంధ్ర క్రైస్తవ గీతాల ఒక పాట ఉంది, ఎంతసేపు నిలువాబెట్టి ఏడ్పింతురతని అతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. ఎంతసేపు ఏడిపిస్తావు? ఎంతకాలం ఏడిపిస్తావు దేవుని? నీ మాటలతో ఎంతకాలం ఏడిపిస్తావు? నీ క్రియల ద్వారా, నీ దుష్ప్రవర్తన ద్వారా, నీ చెడు సాక్ష్యం ద్వారా, నీ మూర్ఖ స్వభావం ద్వారా, నీ తిరుగుబాటు స్వభావం ద్వారా ఎంతకాలం దేవుని ఏడిపిస్తావు? నువ్వు అనుకుంటుండవచ్చు, ఎక్కడా యేసు ప్రభు ఏడవగా నేను ఎప్పుడు చూడలేదే. యేసు ప్రభు ఏడవగా ఎప్పుడు చూడలేదా? చూడలేదా? నీకోసం ప్రతిరోజు ఏడుస్తున్నాడు ఆయన, ప్రతిరోజు ఏడుస్తున్నాడు. ఎంతసేపు నిలువబెట్టి ఏడిపింతురతని. ఎక్కడ నిలబడ్డాడు? నీ హృదయపు వాకిట నిలబడ్డాడు. నీ హృదయం ఉండే వాకిట నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు? నీ హృదయంలో యేసు ప్రభువు చోటు ఇవ్వడం లేదు. నీ హృదయంలో పద, దేశం, కులం, గతి, రకరకాల దేశపు మాటలు, విషపు మాటలు, నీ హృదయం అంతా కూడా లోక సంబంధమైన వ్యాహారాలతో నింపుకొని పోయి ఉంది. నీకు దేవుడు ముఖ్యం కాదు, నీకు నీవే ముఖ్యం. నీ రాబడే ముఖ్యం, నీ కులమే ముఖ్యం, నీ సాంప్రదాయం ముఖ్యం, నీ ఆచారాలే ముఖ్యం, నీ
పొద్దున నీవు నీ చెడు కార్యాల ద్వారా ఎన్నిసార్లు పొడుస్తున్నావు. దెబ్బ మీద దెబ్బ. మొదటిసారి గాయం చేసినప్పుడు నొప్పి మామూలుగా ఉంటుందండి, కానీ గాయమైన దాని మీద గాయం చేస్తే నొప్పి మహాబాధకరంగా ఉంటుంది. సహోదరుడా, యేసయ్యను నీ హృదయపు వాకిట పెట్టి లోపల ఉండవలసిన యేసయ్యను బయట పెట్టేశావు. నీ హృదయంలో ఏం పెట్టుకున్నావు? లోకాన్ని పెట్టుకున్నావు, లోక ఆచారాలు పెట్టుకున్నావు, లోక సాంప్రదాయాలు పెట్టుకున్నావు, లోకపు కట్టుబాట్లు పెట్టుకున్నావు, లోపలి యొక్క లోక సంబంధమైన శరీరేచ్ఛ నీ హృదయంలో పెట్టుకున్నావు. పాపాన్ని నీలో పెట్టుకున్నందువల్ల హృదయంలో ఉండవలసిన యేసు బయటికి వచ్చి బయట నిలబడి అంటున్నాడు, ఎంతసేపు నిలువబెట్టి ఏపింతురతని అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. హృదయమనేడు తలుపు నొద్ద యేసు నాకుండు. ఒకసారి ఆలోచించండి జీవితాన్ని. నువ్వు ఆలోచించుకునేది భూమి మీదనే, కన్ను మూసిన తర్వాత కాదు. బ్రదర్, ముసుగులో భక్తి చేయకండి దయచేసి. అమ్మ, ముసుగులో భక్తి చేయకండి, ముసుగులో భక్తి చేయకండి. హృదయం మనోనేత్రాలు తెరవబడిన వాడి వాస్తవికమైన భక్తి ఏమిటో, సత్యమైన భక్తి ఏమిటో అది చేయడానికి ప్రయాసపడండి. ఆలోచించు. నేను గమనిస్తున్నాడు ఆయన, నేను పరిశోధిస్తున్నాడు ఆయన. ప్రతిరోజు ఆయన ఆత్మ నీ చుట్టే తిరుగుతుంది, ఆయన మనసు నీ చుట్టే తిరుగుతుంది. ఈ రోజు ఎలా ఉన్నావు? దేవుని దుఃఖ పెడుతున్నావా? దేవుని సంతోష పెడుతున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సహోదరుడా, అమ్మ, సహోదరి, ఆ యొక్క గుర్రం చూడండి, చుక్కలు చుక్కలు కలిగిన గుర్రం, స్వయం ఆత్మ కలిగి దేవుడు దక్షిణ దిక్కున వెళ్ళమంటే సర్వలోకం వెళ్ళాలని విచ్చలవిడిగా తిరగడానికి తను తాను అప్పగించుకుంది. ఆ గుర్రము దేవుని ఆత్మను దుఃఖ పెడుతుందట. ఇదిగో నల్లని గుర్రం అయితే దేవుని ఆత్మకు నెమ్మది కలిగిస్తుందట. సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు నిన్ను మరణ పడక నుంచి రక్షించాడే, పాతాళ పేద నుంచి నిన్ను కాపాడాడే, శాతవడి శక్తి నుంచి దేవుడు తీసుకొచ్చాడే, క్యాన్సర్ వ్యాధి నుంచి దేవుడు విడిపించాడే, చావు బ్రతుకుల మధ్యలో కొట్టమిట్టాడుతున్న నిన్ను దేవుడు విడిపించి ఆయన సన్నిధిలో నిన్ను నాటాడే. ఆయన దుఃఖ పెడతావా? నీకోసం కొరడాలు కొడుతున్న యేసయ్యను దుఃఖ పెడతావా? నీకోసం ముళ్ళ కిరీటం పెట్టుకున్న యేసయ్యను దుఃఖ పెడతావా? నీకోసం పంటలు పాలాన్ని గుచ్చుకున్న యేసయ్యను దుఃఖ పెడతావా? నీకోసం రక్తము కాచి తన ప్రాణాన్ని పెట్టిన యేసు ప్రభుని నువ్వు దుఃఖ పెడతావా? లేదు, నువ్వు దుఃఖ పెట్టకూడదు. నువ్వు యేసయ్యను సంతోషపెట్టే విడవై ఉండాలి. దేవునికి స్తోత్రం. నిన్ను చూసి దేవుడు సంతోషపడాలి, నిన్ను చూసి దేవుడు గంతులు వేయాలి, నిన్ను చూసి ఓ ఈయన నా ప్రియ కుమారుడు, ఈ అన్న నేను ఆనందిస్తున్నానని సాక్ష్యం చెప్పాలి దేవుడు నీ గురించి. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ కార్యాలు ఎలా ఉంటాయి? నేను ఎవరో చూడాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నేను ఎవరో గమనిస్తేనే నేను బాగుంటానని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? లేదు, నేను ఎవరు గమనించాను, నేను పరిశోధించే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిన్ను చూసినప్పుడు ఆయన ఆత్మకు శాంతిని నెమ్మదిని సమకూర్చే విడవై ఉండాలి. నిన్ను చూసి దేవుడు నవ్వాలి, నిన్ను చూసి దేవుడు ఆనందించాలి, నిన్ను చూసి దేవుడు గర్వపడాలి, నిన్ను చూసి దేవుడు సంతోషంతో ఉప్పొంగాలి. నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పుకోవడానికి దేవుడు గర్వపడాలి, అతిశయపడాలి. శభాషణాలు నిన్ను చూసి, నిన్ను చూసి ఆయన ఏడుస్తున్నాడు, నేను చూసి ఆయన బాధపడుతున్నాడు, నేను చూసి ఆయన దుఃఖపడుతున్నాడు అనుకో, అయ్యో ప్రభువా, అయ్యో ప్రభువా, అయ్యో నా కుమారుడు ఇలా అయిపోతున్నాడండి, అయ్యో నా కుమార్తె ఇలా అయిపోతుంది, అయ్యో అయ్యో
ఏడ్చినట్టు నీ గురించి, అది నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. నువ్వు దేవుణ్ణి ఏడ్పించడం ద్వారా చాలా నష్టపోతావు. పడవలో ఉన్నదంతా కూడా సముద్రంలో పడేశారు, నష్టపోయారు పడవ వారంతా. అందుకే దేవుడు పెట్టారా, దేవుణ్ణైనా సేవకులైనా మీరు పొరపాటున ఎప్పుడు కూడా దుఃఖం పెట్టదు. కలలో కూడా బాగా గమనించండి. దేవునికైనా దేవుని యొక్క ప్రతినిధిగా ఈ భూమి మీద నిలబడిన సేవకునైనా సేవకురాలైనా మీరు ఎప్పుడు బాధ పెట్టకూడదు. అది మీకు ఆశీర్వాదం కాదు, అది మీకు శుభసూచకము కాదు, అది మీకు నష్టంగా మారిపోతుంది, అది మీకు బాధగా మారిపోతుంది, అది మీకు వేదనగా మారిపోతుంది, అది మీకు సమాధానం లేకుండా చేస్తుంది, అది మీకు రాను దేవునికి దూరం చేసి సైతానే మీ ఇంట్లో వచ్చి నివాసం ఉన్నట్లుగా చేసేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాం. యోనా అలా చేశాడా? సౌలు కూడా అలానే దేవుని మీద తిరగబడ్డాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. వస్తీ కూడా అలానే తన భర్త మీద తిరుగుబాటు చేసి తాను హైదరాబాద్ నేనొచ్చదండి బా అన్నట్టుగా భర్త మాట తృణీకరించింది. నడిపింపొకటైతే తను సుచిత్తం చేసింది. తనకి ఎంత అందం ఉన్నా భర్త మాటకు లోబడాలా లేదా? చెప్పండి. తను ఎంత టాలెంటెడ్ అయినా, మంచి జ్ఞానం ఉన్నా, మంచి చదువు ఉన్నా, మంచి అందం ఉన్నా, సొగసు ఉన్నా, అందరికంటే కోయిల అని పాడగలిగిన భర్తకు లోబడాలా లేదా? చెప్పండి గట్టిగా, చెప్పండి. లోబడాలి. భర్తకు లోబడాలి. పెళ్లి చేసుకుని మార్చయ్యా, నా భర్తను మార్చయ్యని ఒక జ్ఞానవంతురాలైన స్త్రీగా ప్రార్థన చెయ్యాలి. నీ భర్తను మార్చుకొని నువ్వు సమాజంలో నిలబడ్డప్పుడు అందరూ ఆడపడుచులు అంటారు, చూడు ఆ అమ్మ తన మూర్ఖమైన భర్తను మార్చుకొని ఎంత చక్కగా తీర్చిదిద్దుకుందో, ఇప్పుడు ఎంత చక్కగా కాపురంలో చూడు సాధించింది రాలే అంటారు సమాజం. శభాష్ అంటారు. కానీ జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి. అర్థమైందా? ఎవరైనా జాగ్రత్తగా రండి. నీ బిడ్డ ముందు అన్ని విడిచి అత్తతో పాటు బెత్లెహేముకి వెళ్ళింది. ముక్కు మొహం లేని, అడ్రస్ లేని రూతు భర్త మాటకు లోబడాలి. వస్తే ఏమన్నది? నేను రానుకో. ఆయన అన్నాడు, నువ్వు కాకపోతే నాకేంటి పో, నాకు రాజ్యం కరవైందా, దేశం కరవైందా? మంత్రి ఏం చేయమంటావు? దానికి విడాకులు ఇచ్చేయండి, దాన్ని సింహాసనం నుంచి తీసేయన్నాడు. దానికి రాజవస్త్రాలు తీసే, రాజవస్త్రాలు పోయింది, సింహాసనం పోయింది, అంతఃపురం పోయింది, మామూలుగా అయిపోయింది. వస్తే నడిపింపుకు లోబడిన ఎస్తేర్ చక్రవర్తికి భారీగా మారింది. గట్టిగా చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చక్రవర్తికి భార్య అయిన తర్వాత కూడా ఎస్తేర్ గురించి రాయబడిన మాట తెలుసా? ఆయన చిన్న అంటే మొర్దెకై ఏమి చెప్పుతే ఆ పనే చేస్తున్నదట. ఎవరు? మహారాణి, చక్రవర్తి భార్య. మొర్దెకై ఏం చెప్తే అదే చేస్తున్నది. మొర్దెకై దగ్గర ఎలా ఉందో నడిపింపులో, చక్రవర్తికి భార్య అయిన తర్వాత, మహారాణి అయిన తర్వాత కూడా ఇదిగో మొర్దెకై యొక్క నడిపింపులోనే సాగిపోతుంది. ఎస్తేర్ కూర్చోమంటే కూర్చుంది, లేమంటే లేస్తుంది. నువ్వు రాజు దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళింది. ప్రాణం పోయినా పర్వాలేదు, నువ్వు వెళ్ళాలి. వెళ్ళిపోయింది అంతే. చచ్చినా పర్వాలేదు, నా చిన్న ఆయన చెప్పిన, మొర్దెకై చెప్పిన మాట ప్రకారం నేను వెళ్తానని వెళ్ళిపోయింది. వేస్తే నడిపింపులో ఉన్న ఆశీర్వాదం. సహోదరుడా, దేవుని నడిపింపుకు నువ్వు అప్పగించుకుంటే నువ్వు దీవించబడతావు. దేవుడు నిన్ను ఎలా నడిపిస్తున్నాడో నువ్వు అలానే నడవాలి. నువ్వు వంకర టిక్కర నడవడానికి ప్రయత్నం చేస్తే నీ జీవితంలో నువ్వు అడుగడుగునా ఫెయిల్ అయిపోతావు. నువ్వు సక్సెస్ కాలేదు. నీ ఆత్మీయంగా డెవలప్ అయిపోతావు, ఆర్థికంగా డెవలప్ అయిపోతావు, తర్వాత లోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా నీకు ఎంతో. చేతులెత్తి గట్టిగా చెప్తాను. హల్లెలూయా,
లంచాన్ని చూస్తుంటే కంటలు కంటలు బంగారం నోట్లు చూస్తుంటే కళ్ళు విరిగిపోతున్నాయి. ప్రభువా, నన్ను వచ్చి వాళ్ళని శపించమంటున్నాను ఇశ్రాయేలు ప్రజల్ని, ఏం చేయమంటావు? దేవుడు అంటున్నాడు, నువ్వు పొరపాటున వారితో వెళ్ళకూడదు, ఆ లంచం తీసుకోకూడదు, గుడ్డు చప్పుడు కాకుండా ఇంట్లో పాడు ఉండాలి. బయటకు వచ్చి ఆ మనుషులతో రాజు పంపించిన వాళ్ళతో అంటున్నాడు, నాకు రావాలని ఉంది కానీ దేవుడు పంపించడం లేదు. ఏమని జవాబు చెప్పాలి? వాస్తవానికి దేవుడు నాకు సెలవు ఇవ్వడం లేదు, దేవునికి విరుద్ధమైన కార్యం నేను చెయ్యను, నేను రాను అనాలి. కానీ ఏమంటాడు? రావాలని ఉన్నది కానీ దేవుడు సెలవు ఇవ్వడం లేదు, అందుకే రాలేకపోతున్నాను అని డబ్బులు సర్చి చూసి మాట్లాడుతున్నాడు. లంచానికి శాపం పెట్టాలి. గట్టిగా చెప్పాలి, హుషారుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా నేను 2-3 సార్లు వచ్చారు. తర్వాత దేవుడు అన్నాడు, వాళ్ళు వచ్చి ఊరికే బలవంతం చేసుకున్నారు, ఊరికని బలవంతం చేసుకున్నారు కదా, వెళ్ళాడు. బిలాము వెళ్ళాడు. ఆ కొండ మీదకి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల నుంచి శాపం పెట్టాలనుకున్నాడు, ఆశీర్వాదం పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. శాపం పెట్టాలనుకున్నవాడు ఏం పెట్టేశాడు? ఎందుకు? ఆ నోట్లో దేవుడు ఆత్మ వచ్చి కూర్చుండి, దేవుని ఆత్మ ఇశ్రాయేలు ప్రజలకు ఆశీర్వాదం పెట్టేసింది. తర్వాత ఏం జరిగింది తెలుసా? ఈ లంచం తీసుకున్న బిలాము, దేవుడు వద్దంటే వెళ్ళిపోయిన బిలాము, సొంత నడిపింపు ప్రకారంగా వెళ్ళిన బిలాము ఏమైనా తెలుసా? యుద్ధంలో అతన్ని పొడిచి చంపారు. ఒక ప్రవక్తను పొడిచి చంపారు. అందరి భవిష్యత్తు చెప్పాడు కానీ అయ్యగారి భవిష్యత్తు తెలియదు. చూసారా? అందరి భవిష్యత్తు చెప్పాడు కానీ అయ్యగారి భవిష్యత్తు తెలియదు. అయ్యగారి భవిష్యత్తు తెలియదు. ఈ రోజుల్లో చాలా మంది భవిష్యత్తు చెప్పేవారు ఉన్నారు కానీ వారి భవిష్యత్తే వారికి తెలియదు. భవిష్యత్తు అంటే ఏం తెలుసా? తాను ఏ స్థితిలో నిలబడ్డాడో తన గురించి తాను ఎదిగిన వాడే, భవిష్యత్తును గురించి ప్రవచించేవాడే నిజమైన దైవజనుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, జాగ్రత్తగా దేవుని మాట ఆలకించు. బిలాము సొంత ఆలోచనతో పరిగెత్తాడు. ఏదో సాధిస్తాననుకున్నాడు, ఏదో సంపాదిస్తాననుకున్నాడు, ఏదో పొందుకుంటాననుకున్నాడు. పరిగెత్తాడు. ఇశ్రాయేలు ప్రజల్ని శాపం పెట్టారు. దేవుడు ఆశీర్వదించబడిన ప్రజల్ని శాపం పెట్టడానికి బిలాము ఎవడు? బిలాము ఎవడు? దేవుడు ఒక వ్యక్తిని దీవించిన తర్వాత ఒక వ్యక్తికి శాపం పెట్టడానికి ఒక మనిషి ఎవడు? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు దీవెన పెడితే ఈయన శాపం పెట్టడానికి పోయాడు. శాపం పెట్టడానికి పోయి ఆశీర్వాదమే పలికాడు. కానీ ఏం జరిగింది తెలుసా? యుద్ధంలో బిలాము కత్తి చేత పొడవబడి చంపబడ్డాడని రాయబడింది. అంటే నీ స్వచిత్తంగా నువ్వు ఏ కార్యాలు చేసినా దాని ద్వారా నీకు ప్రమాదం పొంచుకొని ఉంటుంది. ఒక వాహనం కొన్నా దేవుని సలహా, సేవకుని సలహా తీసుకొని కొనాలి. ఒక ఇల్లు కట్టినా దేవుని సలహా, సేవకుని సలహా తీసుకొని కట్టాలి. నువ్వు ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా దేవుడు సేవకుడు, దేవునితో సేవకునితో నువ్వు సలహా తీసుకొని ప్రార్థన చేసుకొని నీ కార్యాలు ప్రారంభించు. అంటే నీ స్వచిత్తాన్ని పక్కన పెట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒక కుటుంబానికి లేకలేక కొడుకు పుట్టిన తర్వాత బంధువులందరూ చాలా సంతోషపడి, లేక కొడుకు పుట్టాడని బంధువులందరూ ఎంత ఆడవులంగా సంతోషంగా ఉంటారు. వాళ్ళ బంధువులు రింగులు చేయించారు, తర్వాత తొట్టి చేయించారు, తర్వాత ఇంకేవేవో ఆ పిల్లోనికి ఈ బట్టల మీద పెట్టడానికి కూడా చేయించాడు. 4 ఏళ్ళు సరిపోతుంది. కాలుకి పెట్టేశారు, చేతులకు పెట్టేశారు. లేక పుట్టాడు కొడుకు. ఆ కుటుంబం వాళ్ళు వచ్చి, అయ్యా పాప పుట్టాడు, మాకు చాలా హ్యాపీగా ఉంది,
21 దేంట్లో వేయాలన్నారు? తొట్లు వేయాలన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. నేను అన్నాను, అమ్మా నాకు 21వ దినం కాలేదు కానీ 31వ దినం కాలేదు అన్న. ఏ రోజు చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. నాకు 31వ దినం ఖాళీ ఉంది, మరి రమ్మంటే వస్తానమ్మా. అయ్యా నువ్వు రాకపోతే ఎలా అయ్యా? నువ్వు ప్రార్థన చేస్తేనే కొడుకు పుట్టాడు, నీ చేతులతోనే తొట్లయ్యాలి, మరి నేను రావాలంటే 31. నేను వద్దు అనుకుంటే 21. నీకు ఏది కావాలో కోరుతాను. అయ్యో 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 అయ్యా నువ్వు రాకపోతే ఇంకా అపశృప్తి అయిపోతారు. 31 కాదు 41కి పెట్టినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. అతనికి నీ చేతుల మీదుగానే నువ్వు తొట్ల ఇయ్యాలయ్యా. నేనేం చేశాను తెలుసా? డేట్లన్నీ చూసుకొని వారేమన్నారు తెలుసా? అయ్యా ఏ వారం అన్నా పెట్టు, శనివారం పెట్టదు. నేను అన్నా నాకు శనివారమే కాదు. దేవునికి స్తోత్రం. నేను ఉండేదే నిర్మల్లో శనివారము ఆదివారం. రమ్మంటే వస్తా, లేదంటే మానేస్తా. అయ్యా రాకపోతే శనివారం అయినా మంచిదే కాదు, అన్నీ మంచి అమ్మా. నీ మనసు మంచిదైతే అన్నీ మంచి. మన దేవుడు మంచి దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమంటావమ్మా అంటే అయ్యా నువ్వు ఏదైనా పర్వాలేదయ్యా, నువ్వు వస్తే చాలు. కండిషన్స్ అన్నీ ఒప్పుకుంది కనుక వీలు లేకపోయినా ఆ రోజు వెళ్ళి ప్రార్థన చేసి అలా తొట్టేసి వచ్చాను. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. నడిపింపుకు లోబడాలి. నీకు అది బాధైనా, నీకు అది కష్టమైనా, ఆమెకు బాధైనా, ఆమె కష్టమైనా, ఆమె బంధువులందరికీ అది ప్రతికూలమైన ఆమె నడిపింపుకు లోబడి అయ్యా దేవుడు ఏది చెప్తే నేను అదే చేస్తాను. సహోదరుడా సహోదరి, దేవుడు నీకేది చెప్తే నువ్వు అదే చేయాలి. అది నష్టమైనా పర్వాలేదు, అది కష్టమైనా పర్వాలేదు, అది నీకు వ్యాధమైనా పర్వాలేదు, అది నీకు ఆయాసమైనా పర్వాలేదు. దాని ద్వారా నువ్వు నీకు ఎంత నష్టం జరిగినా నువ్వు దేవుని చిత్తానికి అప్పగించుకుంటే. ఈ రోజు వరకు బాబుకి హాస్పిటల్ లేదు, ఆరోగ్యంగా ఉన్నాయి. ఆమె చదవాలి గట్టిగా. నడిపింపుకు లోబడే వారందరూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తామా హల్లెలూయా. నడిపింపుకు లోబడిన యోనా సముద్ర గర్భంలో మునిగిపోయాడు. ఎంతో నష్టం చేసేది. నడిపింపుకు లోబడిన బిలాము కత్తి చేత చంపబడ్డాడు. నడిపింపుకు లోబడిన సౌలు రాజు సింహాసనం పోగొట్టుకున్నాడు. తన కత్తితో తానే పొడుచుకున్నాడే. చూసారా? దేవుని దుఃఖ పెట్టే వాళ్ళు ఏం చేస్తారో వారికి అర్థం కాదు. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని నడిపింపులోనికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉత్తర దిక్కున ఉన్న గుర్రాలు దేవుని ఆత్మకు నెమ్మది కలిగిస్తున్నాయి. ఈ రోజు దేవునికి నెమ్మది కలిగించే విశ్వాసిగా, సేవకులకు నెమ్మది కలిగించే విశ్వాసిగా, ఈ తోటి విశ్వాసులకు నెమ్మది కలిగించే విశ్వాసిగా ఉండాలి. తోటి విశ్వాసిని చెడగొట్టకూడదు. చూడండి తెల్లటి గుర్రము నల్లటి గుర్రాన్ని ఫాలో అయింది. కొందరు ఉంటే ఈ చెడిపోతున్నాడా, ఈ చెడిపోయిన నెమ్మది ఇంకోటి చెడిపోడు. కారులో ప్రయాణం చేస్తే లారీ అనుకుంది, చెడకురా చెడెదవు అనే మాట. లారీ వెనక లారీ ఉంటుంది, నా కారు ఉంటుంది, ఇంకా రాస్తుంది లెటర్లో, పెద్ద లెటర్లో రాస్తుంది, బిగ్ లెటర్లో, చెడకురా చెడెదవు, చెడకురా చెడెదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు చెడిపోవు, ఇతరులను చెడగొట్టకు. నువ్వు చెడిపోవు, ఇతరులను చెడగొట్టకు. కొంతమంది ఉంటారండి, కొంతమంది అలా ఉంటారంటే వారు చెడిపోతారు, పక్కవారు బాగుపడడం ఓర్వలేక పక్కవారిని చెడగొడుతుంటారు. జాగ్రత్తగా ఉండాలి, హుషారుగా ఉండాలి, మెలకువతో కలిగి ఉండాలి. ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్న మాట నన్ను చెడగొడుతుందా, నన్ను నిలబెడుతుందా ఆలోచించి ముందుకెళ్ళాలి. గుడ్డిగా అడుగులు వేయడానికి వీల్లేదు. నీ
పక్కవాడు విశ్వాస అయినా ఆ బ్రదర్ సలహా నిన్ను చెడగొడుతుందా, నిలబెడుతుందా? ఆ బ్రదర్ ఇచ్చిన సలహా దైవచిత్తమేనా, వాక్యానుసారం ఉందా అని గమనించి ఆ సలహాను స్వీకరించు. కానీ గుడ్డిగా విశ్వాసి మన బ్రదరే కదా, మన మంచి కోసమే చెప్పాడు అని పొరపాటున మాట వినడానికి వీలేదు. సిస్టర్ అయినా బ్రదర్స్ అయినా దేవునికి స్తోత్రం. కలిసి మాట్లాడుకోండి, చాలా సంతోషం. కలిసి తినండి, చాలా సంతోషం. కలిసి పండుకోండి, చాలా సంతోషం. కలిసి మెలిసి చాలా సంతోషం. కానీ ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక సలహా తీసుకుంటున్నప్పుడు, ఒక ఆలోచన తీసుకుంటున్నప్పుడు, లేక అతని మాటలు వింటున్నప్పుడు చాలా వివేచించాలి, చాలా వివేచించాలి. నీ విశ్వాసం కాపాడుకోవడానికి విశ్వాసంతోనే చేతులు కలుపు, నువ్వు బాగుపడతావు. నీ ద్వారా ఆ విశ్వాసం ద్వారా నువ్వు బాగుపడతావు. నేనే చెప్తున్నాను, ప్రభే చెప్తున్నాడు, వాక్యమే చెప్తుంది. క్రీస్తుకు బెలియాలకు సంబంధం ఏంటి, విశ్వాసికి అవిశ్వాసికి పొందే ఏంటి? లేదే. దేవునికి స్తోత్రం. హుషారు గట్టిగా చెప్తామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ఆత్మకు నెమ్మది. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చదవండి, ఒక్క మాట చదవండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞ పొందిదిరి. ఇతడు మీ ఎదురుకు వచ్చిన ఎడల అతన్ని చేర్చుకోండి. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనాలు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారు, చేరిన వారు. వీరు మాత్రమే దేవుని రాజ్యం నిమిత్తము నా జతపని వారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగేను. నాతో కలిసి అందరూ అంటారా? వీరి వలన నాకు ఆదరణ కలిగేను. ఎవరు వీరెవరు? భూమి మీద అభిమానం చూసావా? నన్ను ఎంత సంతోషం పెడుతున్నాయి. దూతలకు చెప్పుకోవాలి, ఏమా నీ గురించి దేవుడు ఏం చెప్పుకుంటున్నాడు? అమ్మో అమ్మో ఈ మీద అమ్మో సరే ఏమంటున్నాడు నీ గురించి? సాక్ష్యం. యోబు గురించి ఏమన్నాడు? యోబు యథార్థవంతుడు. మోషే గురించి ఏమన్నాడు? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం గురించి దేవుడు ఏమన్నాడు? అబ్రహాం గురించి అతడు నా స్నేహితుడు అన్నాడు. అబ్రహాం గురించి నా ఫ్రెండ్ అంటున్నాడు, స్నేహితుడు అంటున్నాడు. దావీదు గురించి ఏమన్నాడు? అతడు యథార్థమైన హృదయం కలిగిన వాడు అన్నాడు. దావీదు గురించి నీ గురించి దేవుడు ఏం సాక్ష్యం చెప్తాడు? అమ్మా దయ్యాలి దంప అంటాడా? ఏమంటాడు నీ గురించి? ఏమంటాడు నీ గురించి? ఏ అంటే తిరిగిపోతాడు. ప్రార్థన లేదు, ఇల్లు లేదు, ఏం లేదు, తిరుగుతూనే ఉంటాడు కుక్క తిరిగినట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంతోషపెట్టాలంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రం ధ్యానించేవాడు అతడు నీటి కాళ్ళ ఓరను నాటబడిన వాడు, యాగు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయున్నదంతయు సఫలం చేసేది ఎవరు? దేవుడే ఉండి నీ కార్యాలను సఫలం చేస్తాడు. ఎందుకు? నీ జీవితం దేవుని ఆనందపెడుతుంది, ఆనందభరితునిగా చేస్తాడు. నీ మాటలు దేవుని ఆనందభరితునిగా చేస్తాయి. నీ కార్యాలు, నీ కార్యక్రమాలు, నీ ఉపవాసం, నీ వాక్య ధ్యానం, నీ ప్రార్థన జీవితం దేవుని సంతోషభరితునిగా చేస్తున్నాయి. అందుకే దేవుడు నీ దగ్గరకు వచ్చి నువ్వు చేసేదంతా దీవించబడుతుంది అని చెప్పి దేవుడు నిన్ను ఆశీర్వదించున్నట్లుగా నీ జీవితాన్ని నువ్వు మలుచుకోవాలి. ఈ 2 గుర్రాలు, ఈ 4 గుర్రాల్లో 2 గుర్రాలు స్వచిత్తం చేస్తున్నాయి, 2 గుర్రాలు దైవ చిత్తం చేస్తున్నాయి. నీకు అర్థం కావడానికి ఈ గుర్రాలు నీకు నిలబెట్టాను. దేవునికి స్తోత్రం. చూడదామా? హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అంటాడు, ఈ 4 ద్వారా నాకు ఆదరణ కలిగింది అంటున్నాడు.
మీ ద్వారా మాకు ఆదరణ కలగాలి. దేవునికి ఆదరణ బ్రదర్, మీ ద్వారా దేవునికి సేవకులకు ఆదరణ మిమ్మల్ని చూడగానే మాకు ధైర్యం రావాలి. ఈ బ్రదర్ ఉన్నాడు, ధైర్యం. సేవకులకు ఆదరణ రావాలి. మిమ్మల్ని చూడగానే సేవకులను ఆదరించే వారిగా ఉండాలి. దేవునికి నెమ్మది, దేవుని ఆత్మకు నెమ్మది, సేవకుని ఆత్మకు నెమ్మది. ఆమేన్. హల్లెలూయా. నిన్ను బట్టి నెమ్మది, నీ పిల్లల్ని బట్టి నెమ్మది, నీ కార్యాలను బట్టి నెమ్మది, నీ బిజినెస్ బట్టి నెమ్మది. అయ్యో బ్రదర్ బిజినెస్ ఏమైపోతుందో, నీ బిజినెస్ చూడగానే మాకు దడలేవద్దు, అయ్యో అది ఏమైపోతుందో, ఉంటుందో ఊరుకుందో లేదు ప్రభు ఆ దడకూడదు. అంటే నీ సమస్త కార్యాలను బట్టి సేవకునికి నెమ్మది కలగాలి. నెమ్మది కలగాలంటే నువ్వు దేవుని చిత్తం చేయాలి. దేవునికి స్తోత్రం. నీ కుటుంబం నెమ్మదిగా ఉంటుంది, నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ పిల్లలు, నీ సమస్త కార్యక్రమాలన్నీ నెమ్మదిగా ఉంటాయి. ఈరోజు నెమ్మది కలిగిన ఆత్మగా ఉన్నావా? నెమ్మది పరిచే ఆత్మగా ఉన్నావా? ఒకవేళ దుఃఖపరిస్తే దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో దేవుని దుఃఖపరుస్తున్నావు ఈ రోజే వాటిని మానుకొందువుగాక. దుఃఖపెట్టేటి అన్ని విడిచిపెట్టు. దేవుని దుఃఖపెట్టేటి అన్ని విడిచిపెట్టు. దేవునికి ఆయాసకరమైన అన్ని విడిచిపెట్టాలి. దేవుని ఏడిపించేది అన్ని కూడా విడిచిపెట్టాలి. దేవుని సంతోషపెట్టే కార్యములే మనం చేయుదుముగాక.